రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా నిత్యకృప అనే కార్యక్రమాలు వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నిండు మనసుతో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథము కీర్తనకారుడు రాసిన కీర్తనలో 119వ కీర్తన 121వ వచనాన్ని చదువుతున్నాం. 119వ కీర్తన 121. నేను నీతి న్యాయములను అనుసరించుచున్నాను, నన్ను బాధించు వారి యొక్క వశము నుండి నన్ను విడిచిపెట్టకము. చాలు. నన్ను బాధించే వారి వశములో నుండి నన్ను విడిచిపెట్టద్దు. ఎప్పుడైనా విడిచిపెడతాడు, ఎప్పుడు విడిచిపెట్టడో మీరు గమనించాలి. ఒక మనిషి తన నడతను తనకున్నటువంటి నీతిగా న్యాయముగా అనుసరించి వాక్యమును అనుసరిస్తున్నప్పుడు, ఆ వాక్యము మనల్ని సరైన మార్గములు నడిపిస్తున్నప్పుడు, ఆ మనిషి ఆ మార్గములు నడవటానికి ఇష్టపడినప్పుడు, బాధించేటువంటి వశములో ఉన్నటువంటి వారిని విడిపించడానికి సమర్థుడై ఉన్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈరోజు మనము గమనించాలి, జీవము కలిగిన దేవుని సన్నిధిలో మనం విడిపించబడినట్లుగా సర్వశక్తి కలిగిన దేవుడు మనకు తోడై ఉన్నాడు. చూడండి, రాయబడినటువంటి మాటలు మనం గమనిస్తే, యేసు ప్రభువారు అంజూరపు చెట్లు జనులందరూ పట్టుకొని ఆయన ఎదుర్కొంటున్నారు. యేసు ప్రభువారేమో యెరూషలేములోనికి వస్తున్నారు. ఎందుకు అనేది మీరు గమనించినట్లయితే యోహాను సువార్త 12వ అధ్యాయము 13వ వచనంలో ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోచున్నటువంటి జయమని, ప్రభు పేరిట వచ్చుచున్న వారికి ఇజ్రాయేలు రాజుకు స్తుతి కలుగునుగాక అని కేకలు వేస్తూ ప్రభుని స్తుతిస్తున్నారు. ఈ వాక్యములు మీరు గమనిస్తే యేసయ్యను ఎదుర్కొంటున్నారు. ఈరోజు ప్రభువుని మనం ఎదుర్కోవాలి. ఏమని ఎదుర్కోవాలంటే, నీతిని అనుసరించుటకు బాధింపబడుతున్నటువంటి విడుదల పొందటానికి ప్రభువుని ఎదుర్కోవాలి. వస్తున్నప్పుడు వారి దారి పొడుగుతో బట్టలు పరిచారు, యేసు ప్రభువుని ఎదుర్కొంటున్నారు. ఈరోజు మనం ప్రభు అయిన యేసుక్రీస్తుని ఎదుర్కొనే అనుభవం ఏంటంటే, బాధల నుండి నివారణ, సంపూర్ణమైనటువంటి విడుదల కార్యములు పొందుకొనటానికి దేవుడు వాక్యం చెప్తున్నమాట. ఎందుకంటే ఇక ఆయన అక్కడ ప్రవేశించిన తర్వాత మీరు చూడండి, దేవాలయంలోకి వచ్చారు. 13లోకి వచ్చాళ్ళకి, నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని రాయబడి ఉన్నది, అయితే మీరు దానిని దొంగల గృహగా మార్చారు. దొంగల గృహగా. చాలామంది అదే. హృదయము దేవుని ఆలయమైనది. చూడండి, దేవుడు మందిరానికి వెళుతున్నటువంటి వారి హృదయము ఆ బాధలలో నివారణ కావాలి, ఆ పరిస్థితులు శ్రమలలో నుండి విడుదల కావాలంటే నీ హృదయము దేవుని ఆలయమై ఉన్నది. ఆ ఆలయాన్ని శుద్ధి చేసుకొని పరిపూర్ణులుగా మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. రావటమే ఆయన ఎదుర్కొనటానికి మొదటిగా చేసిన పని ఏంటంటే, మందిరం అంతా శుద్ధి చేశాడు. క్రయ విక్రయములు జరుగుతున్నాయి అక్కడ. క్రయ విక్రయములు జరుగుతున్నప్పుడు వాటినన్నిటిని అరికట్టి ఆ బలలు విసిరివేసి కొరడా పట్టుకున్నట్లుగా రాయబడు. 14లో మీరు చదివితే ఆ తర్వాత ప్రభు చేసిన పని చూడండి. గుడ్డివారును కుంటివారు దేవాలయములో ఆయన యొద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. సరే, యేసుక్రీస్తు వద్దకు ఎదురయ్యి ఇదిగో ప్రభు కొరకు ఎదురు చూస్తే వాళ్ళ బాధలన్నీ నివారణమైపోయింది. బాగు చేశాడు ఆయన, స్వస్థత వచ్చింది. అద్భుతమైన కార్యాలు ప్రభు చేసినట్లుగా రాయబడి ఉంది. ఈరోజు యేసుని ఎదుర్కోవాలి. ఎందుకు ఎదుర్కోవాలి తెలుసా? నీ బాధల్లో, నీ శ్రమల్లో, నీ కష్టాల్లో వాటి నుంచి తొలగించబడాలంటే మొదటిగా చేసే పని ఏంటంటే, నీ హృదయము శుద్ధి చేయబడాలి. రెండవది, గుడ్డితనము కలుగు చేసేవి, అంధత్వము కలుగు చేసేవి, బలహీనపరిచేవి వాటిని సంపూర్ణముగా స్వస్థత కలిగి ఉండాలి.
రెండో మాట మనం చూద్దాం. లూకాసు వార్తలో 19వ అధ్యాయం 9వ వచనములో జక్కయ్య ఉంటాడు. ఈ జక్కయ్య 19వ అధ్యాయము 9వ వచనములో యేసయ్య వాడి ఇంటికి జక్కయ్య ఇంటికి వచ్చారు. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనక నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. చూడండి, ఇక్కడ ఎప్పుడు వచ్చిందంటే వాక్యం ఇక్కడ చెప్తున్న మాట, ఇదిగో జక్కయ్య మొదటిగా ప్రారంభం చూడండి, ఏమైనా నేను యేసుని ఎదుర్కోవాలి, యేసుని నేను చూడాలి. ఎప్పుడైతే యేసు ప్రభువాన్ని చూడాలని ఆయన చెట్టెక్కి కూర్చున్నాడు, యేసు ప్రభువారు కూడా ఆ చెట్టు క్రిందకు వచ్చి తల పైకెత్తి మరి పేరు పెట్టి పిలిచాడు, జక్కయ్య నేడు నీ ఇంట్లో ఉండగోరుచున్నాను. ఎప్పుడైతే యేసు ప్రభువారుని ఎదుర్కొనటానికి జక్కయ్య తీర్మానం చేసుకున్నాడో ప్రభు వారి ఇంటికి వెళ్తున్నారు. ఏళ్ళలోకి వచ్చేళ్ళకి ఏడులో మాటలు చూడండి, ఈ మనుషుడు ఆ పాపాత్ముడి ఇంటికి బస చేయటానికి వెళ్తున్నాడా? 19 ఏళ్ళు మనం చదివితే సొనుక్కుంటున్నారు చాలా మంది. అది చూసి ఈయన పాపి అయినా మనుషుని యొద్ద బస చేయటానికి వెళుతున్నాడా? చాలా సొనుక్కుంటున్నారు. యేసయ్య ఎదురయ్యేది ఎందుకో తెలుసండి. యేసయ్య ఎందుకు వచ్చాడంటే అక్కడ 9లో అదే నశించిన దానిని వెతికి రక్షించటానికి మనిషి కుమారుడు వలె వచ్చాడు. చూడండి, యేసుని ఎదురైతే పాపము పోయి బలహీనతలు పోయి ఆ ఇంటికి ఆ వ్యక్తికి రక్షణ వచ్చిందని వాక్యం చెప్తున్నమాట. నీ బాధలన్నీ నివారణం అవ్వాలంటే ఒకటి, వ్యాధి తొలగిపోవటానికి యేసుని ఎదుర్కొన్నప్పుడు వాళ్ళని బాగు చేశాడు. 2, పాపములో నుండి విడిపించి రక్షణ కలుగు చేయటానికి వారికి దేవుడు వారిని విడుదలిచ్చాడనే సత్యాన్ని మనం గమనించాలి. అలాగనే మార్కు సువార్తలో మీరు గమనిస్తే 10వ అధ్యాయం 46వ వచనాన్ని మీరు చదవచ్చు. మనం చూద్దాం. 10వ అధ్యాయం 46, వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతో బహుజన సమూహముతో యెరికో నుండి బయలుదేరి నడుచుచూ ఉండగా వచ్చుచున్నటువంటి తిమయి కుమారుడగు గుడ్డి బత్తులోమయి అనేటువంటి బత్తులోమయి గుడ్డి భిక్షకాడు త్రోవ పక్కన కూర్చొని ఉండెను. ఇతను ఇదిగో ఈ నజరేయుడైన యేసు అని కేకలు వేస్తున్నాడు. మీరు గమనించాలి, అక్కడున్న ప్రజలందరూ కూడా గుంపులు గుంపులుగా వెళుతున్నప్పుడు ఈ బత్తులోమయి పిలుస్తున్నాడు యేసుని ఎదుర్కొనటానికి. 50వ వచనంలోకి వచ్చేలకే యేసు ప్రభువారు ఆగి అతన్ని పిలుస్తున్నాడు. అతడు ఇదిగో ఎప్పుడైతే యేసు ప్రభువారు అతన్ని రమ్మని పిలవగా, మీరు అక్కడ చదివితే 50వ వచనంలో చూడండి, అతని మీద ఉన్న బట్టలు పారవేసి దిక్కున లేసి యేసునొద్దకు వెళ్ళాను. చూసారా? చాలు. మొదటిగా అతని మీద ఉన్న బట్ట ఎటువంటిదంట గమనించాలి. పాతగిల్లిని మురికి కట్టినటువంటి ఆ పాతగిల్లిన బట్ట. ఈరోజు మనం ప్రభువుని ఎదుర్కోవాలంటే మొదటిగా ఆ పాత స్వభావాన్ని విడిచిపెట్టాలి. అప్పుడే వారి బాధలకు నివారణ. ఎప్పుడు వెంటనే ప్రభు ఇదిగో అతను సమీపముగా ఎదురైనప్పుడు యేసు ప్రభు వారు, ఏం కోరుకుంటున్నావు నువ్వు? నేనేం చేయాలనుకుంటున్నావు? నేనేం చేస్తాను నీకు? అయ్యా, నాకు అంధత్వం ఉన్నది, నాకు చూపు దయచేయమన్నాడు. వెంటనే అతను తేటగా చూసే చూపుని ప్రభు కలుగు చేశాడు. యేసుని ఎదుర్కొంటే ఈరోజు వారి జీవితాలు అనేకమైన విధాలుగా కట్టబడతాయి. ప్రియులారా, అనేకమైన విధాలుగా దేవుడు సన్నిధిలో కట్టబడినటువంటి రీతిగా ఆయన కృప చూపించగలిగిన వాడు. కాబట్టి ఈరోజు నీ బాధల నుండి విడిపించబడాలంటే యేసుని ఎదుర్కొంటే స్వస్థత చేశాడు. యేసుని ఎదుర్కొంటే వాక్యం చెప్తున్న మాట రక్షణ ఇచ్చాడు. యేసుని ఎదుర్కొంటే మనోనేత్రాలు వెలిగించబడతాయి. మనోనేత్రాలు వెలిగించబడతాయి. ఎబ్రీయులకు రాసిన పత్రికలో 9వ అధ్యాయములో 2వ వచనములో మనం చదివితే 2, 3 వచనాలు, ఏలయనగా
మొదట ఒక గుడారము ఏర్పరచబడును, అందులో దీపస్తంభమును బల్లయు దాని మీద ఉండినప్పుడు ఉంచబడిన రొట్టెలను ఉండెను. దానికి పరిశుద్ధ స్థలం అని పేరు పెట్టెను. రెండో తెర ఆవల అతి పరిశుద్ధ స్థలం అని గుడారం ఉండెను. అందులో సువర్ణ దోపర్తి అంతటను బంగారము రేకుతో తాపబడిన నిబంధన మందసము ఉండెను. ఆ మందసములో మన్నా కలిగినటువంటి బంగారపు పాత్ర, సిగిరించిన అహరోను చేతి కర్ర, నిబంధన రాతి పలకలు ఉండెను. హల్లెలూయా. ఇక్కడ ఈ 3 ఆవరణములు మనం చూడొచ్చు. ఈ 3 ఆవరణముల గురించి దైవజనుడు పౌలు ఎందుకు ప్రస్తావన తీసుకొచ్చారు అనేది మనం చూస్తే, ఇవన్నీ ఉండవలెను. వాక్యం చెప్తున్న మాటలో మీరు గమనిస్తే, యేసును మనం ఎదుర్కోవాలంటే, యేసు ప్రభు వారు చేసే ప్రతి కార్యాలు మనలో ఉండాలంటే ఆవరణములో ఉండవలసిన అనుభవం, పరిశుద్ధ స్థలములో ఉండవలసిన అనుభవం, అతి పరిశుద్ధ స్థలములో ఉండవలసిన అనుభవం, మాదిరి మనలో ఉండాలి. ఆ మాదిరి చప్పును నీవు ఉండగలిగితే దేవుడు ఆయన నీకు ఎదురవుతాడు. ఎప్పుడైతే వాటి ప్రకారముగా ఇదిగో చేసినప్పుడు ఖచ్చితంగా దేవుని మహిమ ప్రత్యక్షపు గుడారం మీద దిగి ఉన్నది. ఈరోజు మన భక్తి జీవితములో, ప్రార్థన జీవితములో నీ బాధలు నివారము చేసి దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తుని ఎదుర్కొనటానికి మనం సిద్ధము కలిగి ఉన్నప్పుడు నీలో ఆ మాదిరి కావాలి. ప్రభువును నమ్ముకున్న మాదిరి, ప్రార్థన చేస్తున్న మాదిరి, సంఘానికి వెళుతున్న మాదిరి, విశ్వాసములు నడుస్తున్న మాదిరి, ప్రభు సంస్కారములు సిద్ధపడుతున్నటువంటి జీవితంలో మాదిరి, నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకునే మాదిరి ఉంటే బాధలు నివారం పరిచి దేవుడు 1 స్వస్థపరుస్తాడు, 2 రక్షణిస్తాడు, 3 వాక్యం చెప్తున్న మాట మనోనేత్రాలు వెలిగిస్తాడు, 4వది మీరు గమనించినట్లయితే నీవే ఒక దేవుని ఆలయముగా మార్చబడతావు. అట్టి విషయములో దేవుడు నిన్ను పిలిచాడు. ఆయనకు పిలుపుకు తగినట్లుగా నువ్వు జీవించి ఆయన వశములో ఉన్నట్లయితే నీ మీదకు వస్తున్నటువంటి వ్యతిరేకమైనవన్నీ కూడా విడిపించి నడిపించి పరిపూర్ణులుగా ఆయన కృపలు స్థిరపరచునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, దయగలిగిన మా ప్రభు, మీ శ్రేష్టమైన పరిశుద్ధ నామమును బట్టి మీకు స్తోత్రాలు. మీ దయా సంకల్పమును బట్టి ఈ ఉదయం మీ సన్నిధిలో వాక్యం విన్నారు. మీ వశములోకి తీసుకోండి. ప్రతి ఒక్కరు ఏ బాధలలో, ఏ శ్రమలలో, ఏ కష్టాల్లో, ఏ రోదనలో ఉన్నారో వారిని విడిపించండి. మిమ్మల్ని ఎదుర్కొనే శక్తి, మిమ్మల్ని ఎదుర్కొనేటువంటి వివేచన జ్ఞానం, మిమ్మల్ని ఎదుర్కొనేటువంటి ఆత్మ సంబంధమైన అనుభవాలలో నడిపించమని నజరేయుడనే యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.